ఒక విషయం చెప్పాలి. మాది తాయిత్తులు కడతాయి. మాది తాయిత్తుకి చాలా చాలా శక్తి ఉన్నాయి. మీరు ఎవరు నమ్మరు. ఒక రోజు నాది తాయిత్తు మేడం కి కట్టాయి. చెన్నైలో గుడి కట్టాయి. మేడం కి ఎలా కట్టాయి? మేడం ఇది నా పిల్లం, ఇది మామూలుది కాదు మేడం. ఒక రోజు లేచిపోయింది, తావితి కట్ట తిరిగి వచ్చింది. మళ్ళీ లేచిపోయింది, తావితి కట్ట తిరిగి వచ్చింది. అన్న అసలు ఎలా లేచిపోయింది అన్న? వాడి మహిమది, వాడి మహిమది. మేడం ఇదంతా ఒక ఎత్తు అయితే మాది దగ్గర ఒక మంత్రం ఉంది. ఒకసారి అది తెచ్చుకో, కూర్చో. ఈమెకి ఇప్పుడు ఏమీ కనపడదు, అయినా సరే ఇక్కడ జరిగే అన్ని నిజాలు చెప్తాది. ఎలా చెప్తాది అంటే ఆమె టాలెంట్ అలాంటిది. గంపలోకి దూరటం బాగా అలవాటు దీనికి. ఏ బిగిలి, నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? గ్రీన్ షర్ట్ వేసుకున్నది. ఎలా చెప్పాయి? తావితి మహిమ. నాకు రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? రష్మి ఆంటీ. నీకెలా తెలుసు? తావితి మహిమ. కింద ఆడియన్స్ చేతిలో ఏమీ ఉన్నాయి? చెప్పులు ఉన్నాయి. ఎలా చెప్పాయి? నా పర్ఫార్మెన్స్ మహిమ. కరెక్ట్. ఇది సార్ మా ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నాకు ఒక కూతురు ఉంది. దానికి ఈ మధ్యనే పెళ్లి చేశా. నా అల్లుడు కూడా బాగా 2 చేతులతో సంపాదిస్తున్నాడు. ఇగో ఇప్పుడు వస్తారు, మీడియా చూడండి కావాలంటే. బేసిక్ గా ఈడి పర్ఫార్మెన్స్ చూసి జనాలు కొడతారు అనుకున్నారు, కానీ ఈడికి ఈడే కొట్టుకుంటున్నాడు. నమస్కారం సార్. నమస్కారం మేడం. రష్మి గారు మీకు ఎన్నోసార్లు చెప్పా ఈ లవ్ ట్యాక్ చేయనని. లవ్ ట్యాక్ చేశాను, ఇదిగో వచ్చాను. ఇది దీని మొహం. మా అమ్మే ఉంది తెలుసా? జబర్దస్తులు ఎంతమంది ఉందగా నిన్నే అంట కట్టారేంటని అడిగాను. అవును రష్మి గారు, ఇది స్కిట్ కోసం గెటప్ వేసా, అంతేగాని బాబు నీ బాడీ బాగుంది గుర్తొస్తున్నావు అని ఫోటో తీసుకొని నైట్ దిండి కింద పెట్టుకొని చూసి ముద్దు పెట్టుకోవటాలు అలాంటివి చేయొద్దు ప్లీజ్. నాకు అసలు నచ్చు. మళ్ళా మీరు నా దగ్గరకు వచ్చి బాబు నీ కెరియర్ కి ఏది ఇష్టి తగలకూడదని పొక్క చొక్కలు పెట్టని వెళ్ళిపోవటాలు. సార్ అతను మాట్లాడకుండా తాయితే అనగట్టు. బేసిక్ గా మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. అక్కడికన్నా డబ్బులు బాగా ఇక్కడే వస్తాయని ఇదిగో ఈ జాబ్ లో జాయిన్ చేశా. ఏంటి జాబు? బంగారంలో సాఫ్ట్వేర్ చేసుకునేవాడిని, అనవసరంగా దీన్ని ప్రేమించిన పాపానికి అడిగి తీసుకొచ్చినావు. అల్లుడు మా వంశం ప్రకారం ఇదే జాబ్ చేయాలి. మా అల్లుడు బంగారం లాంటి నా కూతురు వద్దనుకుంటే వెళ్ళిపో. ఇది బంగారమా? దీనికంటే బలగంలో కాకి అందం కొడుతుంది తెలుసా? అసలు సాఫ్ట్వేర్ గురించి నీకేం తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సాఫ్ట్వేర్ గురించి మాకు మొత్తం తెలుసు. అవునా? సరే నీకు ఎక్సెల్ వస్తుందా? ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి డబుల్ ఎక్సెల్. ఈ జాబ్ నేను చేయను మా. సరే ఇగో నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి ఈ నెల ఈ జాబ్ చేయి. నువ్వు అన్నట్టు 50,000 కన్నా ₹1 తక్కువ వచ్చినా నువ్వు సాఫ్ట్వేర్ చేసుకో. 50,000 కన్నా ఎక్కువ వచ్చినా అనుకో ఇదే జాబ్ కంటిన్యూ చేయాలి. ఓకే పదండి. కృష్ణమామ గారు సాఫ్ట్వేర్ అంటే ఒక 50,000 వస్తాయి. ఇందులో నా మొహం చూసి ఎవడు ఇస్తాడు? ఒక 100-200 ఇస్తాడు అంతే కదా. నీకు ఈ జాబ్ సూట్ అయింది. అల్లుడు రష్మి గారు వచ్చారు. ఏంటి మా స్నానం చేస్తుంటే? పిచ్చా, ఇలా స్నానం చేస్తా కూర్చుంటే డబ్బులు రావు. చూడు రష్మి గారు యాంకర్, లక్షలు వస్తే డబ్బులు. ముందుకెళ్ళి దాన్ని తీసుకొని ఇలా వాయించుకున్నావు అనుకో. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను కొడతా. హలో వద్దు, డబ్బులు కావాలంటే నేను కొట్టాలి. అది కాదు మేడం, ఇదో నేను చెప్పాను. ఏంటి? ఇంత అందంగా ఉన్నవి ఏంటి? కొడితే వెనకొట్టు. దండం పెడితే ₹1. గివ్ మీ సమ్ మనీ ఇమిడియట్లీ. ఎంత పెద్ద మనసు, ₹500 ఇచ్చారా? ₹1 తీసుకొని మిగతా చేంజ్ ఇవ్వు. 500లో ₹1 తీసుకొని చేంజ్ ఇవ్వాలా? అవును, గివ్ మీ బ్యాక్ 499. ఏంటి మామ ఇలా ఉంది? మనం సేమే, మన దగ్గర ఇది ఉందా, మన దగ్గర లేదు, అంతే తేడా. అంతేనా? అయినా అల్లుడు ఒక్క రోజులో రూపాయి సంపాదించా అంటే 30 రోజుల్లో 50,000 వస్తాయి. మీ అత్తకి చెప్పాలి. ఆగు సార్, ఏమీ చేయకుండా డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ నన్ను సాఫ్ట్వేర్ పంపిడు. ఓ పని చేస్తా, ఇలా కొట్టుకుంటే డబ్బులు వచ్చేది. ఈసారి నుంచి నేను కొట్టుకోను, కామ్ గా ఉంటా. అప్పుడు డబ్బులు ఎలా వస్తాయో చూస్తాను. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అన్నదిని 3 రోజులు ధర్మం చేయమ్మా. డబ్బులు లేవమ్మా, అటెళ్ళి తీసుకో అమ్మా. పాప ఎవడు అడుక్కునేవాడు. ధర్మం చేయండి బాబు. ఇదిగోండి ఈ 10,000 తీసుకో. 10,000 చూస్తే పాపం దేన స్థితిలో ఉన్నట్టున్నా. అడుక్కునేవాడికి నాకు 10,000 ఇచ్చావా? చూసావా, నేనే నీకు 10,000 ఇచ్చానంటే నీ ఫేస్ బతకాలయ్యా. నీ ఫేస్ కు మంచి వాల్యూ ఉందయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. సార్ నా ఫేస్ కు 10,000? మరి ఈడేంటి సార్ కిట్లో పెట్టుకుని 2,000 వచ్చావా?
అల్లుడు 10,000 సూపర్ అల్లుడు. నేను చెప్పానా నీకు ఇదే కరెక్ట్ జాబ్ అని? అది కాదు మావా, అసలు వాడేం తెలుగు ఇదేంటి సార్ 10,000 వచ్చినాయి నాకు? అంతే, కొన్ని మొహాలు అంతే. మీకైతే 20,000 వస్తాయో నాకు తెలిసి. ఏరా వచ్చిందా? నిన్న చెప్పిన ప్రశ్నలకి ఈ రోజు సమాధానం వచ్చిందా? ఇలా అయితే జీవితం ఏమైతుందిరా? సార్ నమస్కారం సార్. నమస్కారం. వీడొక్కడే మంచి స్టూడెంట్ అండి. ఏంట్రా ఇంకేంటి విషయాలు? సార్ ప్రపంచం నాశనమైపోతుందని బాధ వేస్తుంది సార్. రశ్మి ఏమైపోతుందని బాధ వేస్తుంది సార్. ఇంతకు ముందు ప్రపంచం అన్నావు కదరా? నా ప్రపంచమే రశ్మి సార్. ఏంట్రా ఎపిసోడ్ మొత్తం నన్నే వేసుకుంటున్నారు. ఏరా చదవా? చదవరా? చదవకపోతే నాశనం అయిపోతావురా. అమ్మా నువ్వు ఎలాగైనా పాస్ అవ్వాలమ్మా. సార్ మీరేం కంగారు పడకండి సార్, నేను సెకండ్ క్లాస్ తప్పకుండా పాస్ అవుతాను సార్. నువ్వు సెకండ్ క్లాస్ కా తల్లి, 7వ తరగతి. అయ్యో సారీ సార్, మర్చిపోయాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీ జ్ఞానం ఎలా ఉందో వీళ్ళందరికి తెలిసేలా చేస్తాను, కూర్చోండి. ఏరా జీర్ణక్రియ బొమ్మ ఏరా అంటే ఎడం చేతి బొమ్మ కుడి చేతి బొమ్మ వేసావు దేనికిరా? ఫస్ట్ ఈ చేత్తో స్టార్ట్ అవుతుంది సార్, ఈ చేత్తో ఎండింగ్ అవుతుంది సార్, ఈ చేత్తో ఎండింగ్ అవుతుంది సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏరా బాబు ఇక్కడ ఏం రాశారా? మిత్రుడికి లేఖ రాయండి అంటే రాయలేదు. రాసిన సార్. రాస్తే ఎక్కడ ఉంది చూపించరా? సార్ రాసి పోస్ట్ బాక్స్ లో పెట్టినా సార్, పోస్ట్ బాక్స్ లో పెట్టినా సార్. ఇట్లయితే ఎట్లారా? ఒరే డైనోసార్లు ఎందుకు అంతరించిపోయాయి? వాటికి కూడా మీరే ట్యూషన్ చెప్పుంటారు సార్, మీరే ట్యూషన్ చెప్పుంటారు సార్. వీళ్ళని ఇట్లా కాదు గాని క్యాచ్ పట్టుకోండిరా, మళ్ళీ నాకేయండి. అది అయినా సార్ ఇవెందుకు చెప్పిస్తారు సార్? ఒరే క్రికెట్ పాస్ అవ్వాలంటే బాల్ పట్టుకోవడం రావాలరా. మిమ్మల్ని ఎగ్జామ్ రాయించాలంటే చిట్టీలు కొట్టడం పాస్ అవ్వాలి. మీకు చిట్టీలను ఎలా కొట్టాలో దరిద్రంగా ఒక పాస్టర్ నేర్పిస్తున్నాడు రా. పిల్లలు ఎవ్వలన్న చిట్టీలు పెట్టిర్రనుకో ఇడ పెట్టుర్రి, లేదంటే ఒక్కొక్క తలకాయలు ఎత్తాయి. లైన్ లో నిలబడిన ముందుగాల చెప్పరా, పెట్టినా ఏమైనా చిట్టీలు? నేను ఎందుకు పెడతాను మేడం, ఎలా కనిపిస్తున్నాడు మీ కంటికి? చిట్టీలు పెట్టే వాళ్ళ కనిపిస్తున్నా, నన్ను కదిలి సంవత్సరాలు ఆడతాయి మేడం. అవ్వ నువ్వు ఎంత క్యూట్. ఏందిరా ఇది? చెప్పాను కదా మేడం అక్షరాలు రాలుతాయని, అక్షరాలు రాలుతాయని. అక్షరాలు రాలుతాయా? గిస్సొంటి పంచులు వేసినవనుకో పండ్లు రాలుతాయి. అయినా నిన్ను కాదురా అనాల్సింది, డకోటా ఐడి ఇచ్చిన వాళ్ళు ఎవరిని? మా సారే మేడం. సార్ గారు ఇటు రండి సార్. పిల్లలకు చదువు చెప్పాలి గాని చిట్టీలు ఎట్లా పెట్టాలో చెప్పొద్దు సార్. అది నేను పెట్టలేదు మేడం. అవునా? మళ్ళీ వీడు అబద్ధం చెప్తారా? పిల్లలు అబద్ధం చెప్పారు కదా మేడం. అది కాదు మేడం, మీకు అర్థం కావట్లేదు. పిల్లలకు చిట్టీలు పెట్టిస్తావురా, చిట్టీలు పెట్టిస్తావురా, చిట్టీలు పెట్టిస్తావు. చెప్పు బాబు ఏందివి? 6 ప్యాక్. 6th క్లాస్ కి నీకు 6 ప్యాక్ ఉన్నదా? అవు మేడం. అవునా? ఒకసారి తీసి చూస్తా. వద్దు మేడం, దిష్టి తాకుతుంది. తీయరా. ఇవేంటిరా ఇవన్నీ ఏంటిరా? అయ్యా మేడం నాకు ఇవి ఎట్లా వచ్చినా నాకు తెలియదు మేడం. డకోటా ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరు? మా సార్ మేడం. సార్ బాబు నువ్వు చదువు చెప్పవు, షిట్టిల్ పెట్టమని చెప్పు. దేనికి పనికొస్తావురా, దేనికి పనికొస్తావురా? ఏమన్నా టీమ్ లీడర్ నేనన్నట్టు, టీమ్ లీడర్ నేనన్నట్టు. సరే కూర్చోండి అమ్మా, నేను ఎగ్జామ్ పెడతా. ఎగ్జామ్ పెడుతున్నా, అందరూ మంచిగా రాయాలి బాబు, షిట్టిలు ఎవ్వరు పెట్టొద్దు, అర్థమైతుందా? రాయర్రిగా ఎగ్జామ్. ఓ మై గాడ్ సార్, వీళ్ళందరూ చిట్టీలు దొరికిపోయారు. వీళ్ళని ఎట్లాగైనా పాస్ చేయాలి, లేకపోతే నా ఫ్లెక్స్ మీద నా బొమ్మ పడుతుంది. మేడం మీకు సమోసా అంటే ఇష్టమని సమోసా తెచ్చాను మేడం. ఓ అవునా, థ్యాంక్ యూ. ఈ సమోసా అంటే మా బబ్బు గడికి చాలా ఇష్టం మేడం. ఇది అవునా? రాయర్రి రాయర్రి, ఎవ్వరు కూడా షిట్టీలు కొట్టొద్దు. ఏంది ఇప్పటిదాకా ఒక్క ముక్క రాయలే, ఆ రాగానే రాత్తురు. ఏంటంటావు సంగతి? వాటర్ బాటిల్ మీద రాసేసా మేడం. వాటర్ తెచ్చాను మేడం. ఏయ్ నువ్వు ఇంకొకసారి వచ్చినా అనుకో మంచి కూడా బాబు చెప్తున్నా పో. ఓకే నన్ను ఇంకా రావద్దంటున్నారు. ఆ రిషి గారి డైపరే మీకు దిప్పు. అరే రిషి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎవరికన్నా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు మేడం. అవునా, సరే సరే. లేవుండ్రా మీరు. ఏందిరా ఇది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఏందిరా ఎవరిచ్చిర్రా నీకు ఐడియా? మా సారే మేడం. అరే సార్గా ఇటు రారా నీ అయ్యా.
మేడం ఏంద్రా నీకు సిగ్గు లేదురా? ఎన్నిసార్లు చెప్పిండ్రా పిల్లలకు చదువు నేర్పి చిట్టీలు పెట్టద్దురా. అది కాదు మేడం, నా మాట వినండి మేడం. ఎవ్వల కన్నా మీరు చదువు ఎప్పుడు గాని చిట్టీలు మాత్రం పెట్టకుర్రు, అర్థమైతుందా? ఎక్స్ట్రా జబర్దస్త్